హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బచ్చల కూరతోని కూర కాదండి, పప్పు కాదు, జ్యూస్ చేద్దామని మీకు చూపిద్దామని. చాలా హెల్దీ అండి బచ్చల కూర. ఇలా డైరెక్ట్గా తాగేసినా కూడా మంచిదే, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ రోజు రెండో రోజును. జస్ట్ జ్యూస్ తాగేయచ్చండి. ఎలాగో చూపిస్తాను, రెండు లేట్ ఎందుకు. ఇలా ఆకుకూరలు ఏ ఆకుకూరని వేసుకోవచ్చండి జ్యూసర్లోని, ఇదే అవసరం లేదు. నేను ఒక తోటకూర తప్ప ఏవైనా ఆకుకూరలు అలా వేస్తానండి. జ్యూస్ చేసి తాగిస్తే దాంట్లో ఉడకబెట్టిన బాయిల్ చేసిన కొంచెం విటమిన్స్ పోతాయి కదా, కొంచెం అండి, మరీ ఎక్కువ కాదు. మరీ ఎక్కువ అయితే మనకి అదోలాంటి స్మెల్ వస్తుంది. దీంట్లో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. చూసారా, ఒక చెక్క వేసుకోండి, నిమ్మకాయ చెక్క సరిపోతుంది. పిండేసుకుంటే సరిపోతుంది. ఇందులో మేము పిండేసుకోవాలండి. మీరు జ్యూస్ చేసుకున్నప్పుడే పిండేసుకుంటే మంచిగా బాగుంటుంది. అయిపోయిందండి, గ్లాస్లో పోసుకుందాం. ఫస్ట్ ఏమి తినకుండా ఇలాంటి జ్యూస్ తాకండి కొత్తగా అలవాటు అయ్యేవాళ్ళు. 11 అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి కడుపులో తిప్పడం అవన్నీ ఉంటాయి. అలవాటు ఉండే వాళ్ళకి, ఆకుకూరలు జ్యూస్ అలవాటు ఉండే వాళ్ళకి ఓకే. ఇది చూసారా, ఇంకొంచెం నీళ్ళు తక్కువ వేసుకుంటే ఇంకా తిక్కుగా వస్తుందండి. డైరెక్ట్గా అలాగే తాగేయచ్చు. కొంచెం ఫస్ట్ టైం స్మెల్ అనిపిస్తుంది, కానీ తర్వాత అలవాటు అయిపోతుందండి. ఎందుకంటే ఇది బచ్చల కూర కొంచెం జిగురు ఉంటుందండి. ఎలా అంటే మన బెండకాయ కూర ఉంటుంది కదా, బెండకాయ ఆ జిగురు వస్తుంది మనకి. మోకాల నొప్పులు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా కిడ్నీలో రాల్స్ ఉన్నాయి, ఇంకేదైనా అయినా మంచిగా హెల్దీ ఫుడ్ అండి ఇది. హెల్దీ ఇది. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఇలాగా ఉడకబెట్టకుండానే చాలా ఆకుకూరలు జ్యూస్ తాగానండి. కీరావి సీడ్స్ చూపిస్తే చాలామంది చూసి ఓ బాగుంది అన్నారు. నేను ఏమేమి జ్యూస్ చేస్తానో వెజిటేబుల్తోని అవన్నీ పెడతాను. నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.